नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। भाजपा प्रत्याशियों ने एमएलसी चुनाव में मिली शानदार जीत का जश्न बेला मंडल केंद्र में मनाया। इस कार्यक्रम में पार्टी के जिला अध्यक्ष ब्रह्मानंद भी शामिल हुए। सबसे पहले ढोल नगाड़ों के बीच एक रैली निकाली गई, इसके बाद पटाखे फोड़े गए। इसी तरह मिठाइयां बांटकर जीत का जश्न मनाया गया। इस मौके पर भाजपा जिला अध्यक्ष ब्रह्मानंद ने कहा है कि लोग बदलाव के लिए भाजपा की ओर देख रहे हैं। मोदी के शासन के प्रभाव से ही हमें सफलता मिल पा रही है। उन्होंने कहा, कांग्रेस चाहे जितनी भी साजिश रच ले, वो हमारी जीत को नहीं रोक सकती। उन्होंने भाजपा समर्थित शिक्षक एमएलसी उम्मीदवार कोमरैया और पार्टी के स्थानीय उम्मीदवार अंजी रेड्डी को जिताने वाले सभी लोगों का आभार व्यक्त किया। इस कार्यक्रम में भाजपा जिला विधानसभा संयोजक विजय भोयर, भाजपा मंडल अध्यक्ष वटपल्ली इंद्रशेखर, भाजपा प्रदेश कार्यकारिणी सदस्य मुरलीधर ठाकरे, पूर्व मंडल अध्यक्ष दत्ता नीकम, पोतराज नवीन, रामू भरकाड़े, गणेश शिवकुमार, संदीप ठाकरे, जीवन, प्रमोद रेड्डी, महेश, सलाम देवराव, गजानंद और अन्य लोग शामिल रहे। ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ అంజిరెడ్డి గారు ఘన విజయం సాధించడం జరిగింది। అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు కూడా మంచి విజయాన్ని సాధించడం జరిగింది। ఈ యొక్క విజయానికి కారకులైన టీచర్ ఉపాధ్యాయులు కానివ్వండి, అదేవిధంగా మేధావులైనటువంటి గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, వారందరికీ భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పగలు రాత్రి కష్టపడి ఒక్కొక్క ఓటర్ని కలిసి ఓట్లు వేయించినందుకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి జై। నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి బీజేపీ పార్టీ అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీ కొమరయ్య గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మన అంజిరెడ్డి గారు మరి ఘన విజయం సాధించారు। మరి ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు చెప్పారు, నిజంగా మరి ఈ యొక్క విజయానికి కారకులు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక 25 మందికి ఒక ప్రభారిని తయారు చేసి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి 2 సార్లు వారికి ఓటు వేయడానికి వాళ్ళని ఇచ్చేసేయడం, నిజంగా ఈ యొక్క విజయానికి కారణం బీజేపీ కార్యకర్తలే। అందులో మరి మన ఎమ్మెల్యే పాల్శంకర్ గారు ప్రతి ఒక్క జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు। మరి వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద ఆధ్వర్యంలో, అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ విజయ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఘన విజయం సాధించడం, రాబోయే ఎలక్షన్లో రాబోయే సంస్థాగత ఎలక్షన్లో మరి బీజేపీ పార్టీ జెండాని పాతడం అనేది ప్రజలందరూ